అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రపంచాన్నే వణికించిన కోవిడ్ వైరస్ నుంచి ఇంకా బయటపడకముందే కొత్త వైరస్ హల్చల్ చేస్తుంది. నిన్న మొన్నటి వరకు చైనాలో హల్చల్ చేసిన కొత్త వైరస్ హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు మన భారత్లో తొలి కేసు నమోదైంది. భారత్లో కర్ణాటక, బెంగళూరులో ఉన్నటువంటి 8 నెలల చిన్న పాపకి ఈ వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అలాగే మనకి ఈ చిన్న పాపే కాకుండా ఇంకో 2 కేసులు, మొత్తం భారత్లో 3 కేసులు హెచ్ఎంపీవీ వైరస్ బారిన పడినట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే మన భారత ఆరోగ్య శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. అసలు ఈ వైరస్ ఎవరికి సోకుతుంది, ఈ వైరస్ సిమ్టమ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వైరస్ మనకి 5 నెలల పాప నుంచి అలాగే 65 ఏళ్ల వృద్ధుల వరకు ఈ వైరస్ సోకే అవకాశం ఉంది. ఎవరికైతే ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుందో వాళ్ళకి ఈ వైరస్ సోకే అవకాశం ఉంది. అలాగే ఈ వైరస్ సిమ్టమ్స్ ఏంటంటే నార్మల్ ఫ్లూ ఇన్ఫెక్షన్స్, అంటే దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత వ్యాధులు అనేవి ఈ వైరస్లో ముందుగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దీంతో పాటు ఫీవర్, అలాగే నిమోనియా, ఈ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ఈ సిమ్టమ్స్ ఎవరికైతే వచ్చాయో అండ్ వాళ్ళకి ఈ వైరస్ సోకినట్లు ఆరోగ్య శాఖ తెలుపుతుంది. అలాగే ఇప్పుడు ఈ వైరస్ ఎక్కువ శీతాకాలంలో విజృంభిస్తుంది. అండ్ దీంతో పాటు మన తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, అలాగే తెలంగాణ ఆరోగ్య శాఖ కానివ్వండి, ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఈ వైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆరోగ్య శాఖ హెచ్చరించింది. మాస్క్ కంపల్సరీ వేర్ చేయాలని చెప్పింది. అలాగే ఎక్కువ జనాభా ఉండే ప్రదేశాల్లో తిరగొద్దని చెప్పింది. షేక్ హ్యాండ్స్ కానివ్వండి, అలాగే హగ్ చేసుకోవడం కానివ్వండి, ఇలాంటివి అవాయిడ్ చేస్తే ఈ వైరస్ అనేది సోకకుండా ఉంటుంది. అలాగే ఈ వైరస్ గురించి తెలవగానే భారత ప్రజలందరూ కూడా మళ్ళీ లాక్డౌన్ ఎక్కడ పెడతారని చెప్పేసి భయపడుతున్నారు. ముందు ముందు చూడాలి ఈ వైరస్ వల్ల ఆరోగ్య శాఖ ఇంకా ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తుందో. అండ్ ఈ విషయం గురించి ఇంకా మీరు తెలుసుకోవాలి న్యూస్ అనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.